హలో గైస్ అందరికీ నమస్తే। రైల్వే కోడూరులోనే బేస్బాల్ సెలక్షన్ టోర్నమెంట్ అయితే జరుగుతుందా? అండర్ 19 బేస్బాల్ టోర్నమెంట్ అయితే రైల్వే కోడూరులో అయితే జరుపుతున్నారా? ఆడడానికి అయితే వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు। అనంతపురం, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి టీమ్స్ అయితే చాలా టీమ్స్ అయితే వచ్చాయి ఇక్కడికైతే। ప్రతి ఒక్క టీం అయితే రైల్వే కోడూరుకి అయితే వచ్చేసిందా। ఇంకా కొంచెం అయితే మనకైతే ప్రేయర్ ఉంటది, ఆ ప్రేయర్ అయితే వినేద్దాం। Participating in them, improve spirit of sportsmanship. ఇంకా ప్రేయర్ కూడా వినేసి కొంచెం తర్వాత అయితే మాకైతే సెలబ్రిటీలు అయితే కలిసారు। పోలీస్ వాళ్ళంట, ప్రతి ఒక్క కానిస్టేబుల్ అంట, చాలా మంది సెలబ్రిటీలు అయితే మాతో షేక్ హ్యాండ్లు ఇప్పించుకొని పోయారు। ఇంకా దాని తర్వాత అయితే మాకు మ్యాచ్ అయితే అనౌన్స్ చేశారా। మ్యాచ్ ఎవరెవరికంటే అనంతపూర్ వర్సెస్ కడప ఓన్ టీమ్ అన్నమాట। ఇంకా దాని తర్వాత అయితే ఎంపీఆర్ అన్ని రూల్స్ అయితే చెప్పేస్తారా। రూల్స్ ఫాలో అయిపోయి మేమైతే టాస్ కి అయితే వెళ్ళిపోయాం। టాస్ అయితే పడింది అనంతపూర్ అయితే, మేమైతే టాస్ అయితే ఓడిపోయామా। కడప ఓన్ టీమ్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసేసుకున్నారా। ఏది ఉంటేనేం భయ్యా, ఫీల్డింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఆడేస్తాము అని చెప్పామా। కడపలోనే కడప ఓన్ టీమ్ కి అయితే మ్యాచ్ అయితే ఓడిచేసాము। స్కోర్ ఎంత అంటే అనంతపూర్ అయితే 5, కడప ఓన్ టీమ్ అయితే 2 అన్నమాట। వీడియో కానీ మీకు నచ్చితే ఓ లైక్, ఓ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ్స్।